నమస్కారం, మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్. నేను సుప్రజ. ముందుగా ముఖ్యాంశాలు. జయశంకర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన లోక్సభ ఎన్నికలు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్న భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి. ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ అభ్యర్థి పస్నూరి దయాకర్. జయశంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. దేశవ్యాప్తంగా గురువారం జరిగిన తొలి విడత లోక్సభ ఎన్నికలు జయశంకర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. భూపాలపల్లి నియోజకవర్గంలో మొత్తం 2,53,442 మంది ఓటర్లు ఉండగా కొత్తగా 11,011 మంది ఓటర్లు పెరిగారు. దీంతో ఆ సంఖ్య 2,64,453కు చేరింది. ఓటర్లు పెరగడంతో కొత్తగా 18 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 317 పోలింగ్ కేంద్రాల్లో నియోజకవర్గంలో పోలింగ్ జరిగింది. 39 రూట్లు, 21 సెక్టార్లు, 317 పోలింగ్ స్టేషన్ల ద్వారా అధికారులు ఎన్నికలు నిర్వహించారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక్కో ప్రిసైడింగ్ అధికారి, అదేవిధంగా అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారితో పాటు 2 పోలింగ్ అధికారులను నియమించారు. మొత్తం 1,261 మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. అదేవిధంగా 71 మంది మైక్రో అబ్జర్వర్లు, 56 మంది వెబ్కాస్టర్లు ఈ ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మిగతా ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగితే సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. భూపాలపల్లి పట్టణంలో చైర్మన్ బండారి సంపూర్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే చివరి క్షణంలోనూ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఓటర్లు పరిగెత్తుకుంటూ వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సమయం ముగియడంతో 4 గంటల ప్రాంతంలో అధికారులు గేట్లు వేశారు. అప్పుడే ఓటు వేసేందుకు ఓటర్లు వేచి ఉన్నారు. గేట్లు తెరవాలని కోరినప్పటికీ సమయం ముగియడంతో లోనికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎం మిషన్లు క్లోజ్ చేసినటువంటి అధికారులు పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎం మిషన్లను తరలించారు. అయితే శాసనసభ ఎన్నికల్లో కంటే భూపాలపల్లి పట్టణంలోని పోలింగ్ కేంద్రంలో శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. ఈరోజు ఎన్నికల వాతావరణం చూస్తూ ఉంటే ప్రజలు నిశ్శబ్దంగా వారి ప్రజా తీర్పును ఇవ్వబోతూ ఉన్నారు. ఖచ్చితంగా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు, ముఖ్యంగా పేద వర్గాలకు
నెలకు 6,000 రూపాయల పెన్షన్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఒక సమర్థవంతమైన పరిపాలన ఇస్తారని నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. అభ్యర్థిగా విజయం సాధిస్తాడని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ లోక్సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సరళి తెలుసుకునేందుకు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అనంతరం వారు మాట్లాడారు. కాస్త కూలీ పనుల వల్ల ఓటింగ్ మందకొడిగా సాగుతూ ఉన్నది. డెఫినెట్గా 1 గంట నుంచి 4 గంటల వరకు ముమ్మరంగా ఓటింగ్ జరిగే అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పోలింగ్ సరళిని బట్టి చూస్తే ఓటింగ్ పూర్తిగా ఏకపక్షంగా ఉంది. దయాకర్ గారు గతంలో గెలిచినటువంటి మెజార్టీ కంటే ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలుస్తారు. భూపాలపల్లి నియోజకవర్గం నుండి గతంలో వారికి 65-66 వేల మెజార్టీ ఇవ్వడం జరిగింది. నాకు నమ్మకం ఉంది. ఇటీవల ఎన్నికల్లో నేను ఓడిపోయినప్పటికీ రేపు ఎన్నికల ఫలితాలు దయాకర్ గారికి పూర్తి అనుకూలంగా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు స్పందించారు. డెఫినెట్గా మొదటిసారి వారు ఎంపీగా గెలిచినప్పుడు ఉన్నటువంటి మెజార్టీ కంటే తప్పకుండా ఎక్కువ మెజార్టీ వారికి ఇస్తున్నాం. డెఫినెట్గా తెలంగాణలో 16 సీట్లు, హైదరాబాద్ సీట్ మినహా 16 సీట్లలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన జయకేతనం ఎగరవేయడం ఖాయం. ఢిల్లీ రాజకీయాల్లో చాలా కీలకమైన క్రియాశీల పాత్ర టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పోషించడం ఖాయం. ఎలక్షన్లో భాగంగా ఈరోజు దాదాపు 6-7 నియోజకవర్గాలు కంప్లీట్ చేయడం జరిగింది. ఎక్కడనైనా మంచి స్పందన ఉంది. కేసీఆర్ గారు చేసే అభివృద్ధి పనులను చూసి మామూలుగా ఓట్లన్నీ కూడా వన్ సైడ్ పడుతున్నాయి. ఏదేమైనా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఈ గెలుపుకు కూడా ఖాయమవుతుంది. ఎందుకంటే ఎవరైనా అన్న వన్ సైడ్ అని కూడా ప్రతి దగ్గర కూడా స్పందన ఉన్నది. ఏదేమైనా కానీ అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. అందరూ కూడా కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి మరి ఎక్కువ మెజార్టీతో గెలిపించుకోవాలి, ఓటేసుకోవాలి. బాల్యం నుంచే హేతుబద్ధంగా ఆలోచించే మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని జయశంకర్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాగా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు జేసీ స్వర్ణలత వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు బీసీ అభివృద్ధి అధికారిని శైలజ, ట్రాన్స్కో ఎస్సీ నరేష్, అదేవిధంగా డీఈఓ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఖానవలి అనే గ్రామంలో 1827వ సంవత్సరం ఏప్రిల్ 11న పూలే గారు జన్మించారు. తర్వాత వారు చిన్న ఎట్లే వివాహం చేసుకోవడం ఇవన్నీ అందరూ చక్కగా వివరించారు. వారు చిన్న ఏట నుంచే అసలు ఈ కులాలు ఏంది, మతాలు ఏంది, ఇదంతా కేటగిరీస్ ఏందని చెప్పి ఇట్లా రకరకాలుగా అంత హేతుబద్ధంగా ఆలోచించే మహోన్నత వ్యక్తి. చిన్నప్పటి నుంచి ఆయనకు అలవాటైంది. ఆయన కొన్ని శాస్త్రాలను కూడా వ్యతిరేకించారు, దీని మీద కామెంట్ చేశారు. అంటే ఉద్దేశం ఏంటంటే మనిషి అయినా జన్మించిన తర్వాత ఈ ఒక వర్గం గొప్ప, ఒక వర్గం తక్కువ అనేది ఎందుకు, ఈ బడుగు బలహీన వర్గాలు అనేది ఏంటి, అసలు ఎందుకు ఇవన్నీ వచ్చాయి అని చెప్పి బాగా ఆలోచన మొదలుపెట్టాడు. ఆయన గులాంగిరి అనే ఒక బుక్ కూడా రాశాడు. ఆయన ఆ బుక్లో చాలా క్లియర్గా రాశారు, అందరూ సమానమే, కులాలు లేవు, మతాలు లేవు, అందరూ హ్యాపీగా జీవించడానికి ఏదైతే మనం మార్గం ఎంచుకుంటామో అదే ఉత్తమమైనదని చెప్పి ఆ బుక్లో చెప్తాడు. చెప్పడమే కాకుండా సత్యశోడక సమాజం అనేది కూడా అతను స్థాపించాడు. సత్యశోడక సమాజం అంటే సత్యాన్ని గ్రహించండి, కులాలు లేవు, మతాలు లేవు, అందరూ సమానమైన ఉద్దేశంతో దాన్ని స్థాపించి ఇంకా చెప్పినట్టుగా వాళ్ళు ఇల్లిటరేట్సే. ఆ టైంలో ఎడ్యుకేషన్ ఉంటే చాలా గొప్ప అన్నట్టు, చదువుకునే వాళ్ళు ఉంటే చాలా గొప్పగా చూసేవాళ్ళు. ముందు అక్షరాస్యతను కలిగించారంటే
స్త్రీలంటే ఆయనకు అక్షరాస్యులు ముందుండాలి, వివేకం కల్పన అని చెప్పి ఆలోచన బాగుండేది. సో మొదటగా తన భార్యకు విద్యను నేర్పించి, అక్షరాస్యత నేర్పించి, ఆమె ద్వారా అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరికీ విద్యాభ్యాసం కల్పించాడు. అందుకే ఆమెను సావిత్రిబాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయురాలంట. మొట్టమొదటి మన భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయులు ఎవరంటే సావిత్రిబాయి పూలే. సో వీరి ఆలోచనలు 193 సంవత్సరాల ఉంటే ఉన్నాయంటే వీరి ఆలోచన విధానం ఇవన్నీ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా చాలా పాటించారు. వారి గురువుగా కూడా అన్ని గౌరవించడం జరుగుతుంది. గాంధీ గారితో కూడా చాలా సాన్నిధ్యం ఉంది. సో ఇంతటి మహోన్నత వ్యక్తి జీవితం అంతా బాగుంది, సవ్యంగా జరిగింది. మరి ఈ కాల పరిస్థితుల కారణంగా మనం ఏం చేస్తున్నాం? ఇందాక జేసీగా చెప్పినట్టు అంతే. మరి ఏం చేస్తున్నాం? కేవలం బర్త్డే జరుపుకోవడం, దండేయడం అనేది కాకుండా మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం, ఎంతవరకు మనం సర్వీస్ చేస్తున్నాం అనేది కూడా ఆలోచించాలి. సో నేను చెప్పేది ఏంటంటే కులాలు లేవు, మతాలు లేవు, అందరం సమానమే, అందరూ సమానులే. సో అందరికి సమాన హక్కులు, ముఖ్యంగా స్త్రీలకు సమాన హక్కులు కల్పించాలి. విద్యా ఉద్యోగ రంగంలో కానీ ఎక్కడైనా కానీ, ఎక్కడ సరే హాస్టల్లో అయినా ఎక్కడైనా ఎలాంటి డిస్క్రిమినేషన్ కానీ చూడకుండా ఉన్నప్పుడే వారి ఆశయాలు వారు చెప్పినటువంటి మనం ఆచరించగలుగుతాం. జ్యోతిబా పూలే చాలా బడి వర్గాల కోసం చాలా సేవ చేయడం, పోరాడడం జరిగింది. ఇలా మనం ప్రతి సంవత్సరం ఎంతమంది చేసుకుంటున్నాం? జ్యోతిబా పూలే చేసుకుంటున్నాం, జగ్జీవన్ రావు చేసుకుంటున్నాం, అంబేద్కర్ చేసుకుంటున్నాం, వాల్మీకి చేసుకుంటున్నాం. ఇలా ఎంతోమంది మహానుభావుల జన్మదినాలు, వర్ధంతులు చేసుకుంటున్నాం. మరి వీటన్నిటిని చూసి చేసుకోవడం వరకైనా మరి మనం ఎంతవరకు ఫాలో అవుతున్నాం? అందులో ఒక 1%, 2% అయినా మనం ఫాలో అవుతున్నామా లేదా, మనం పాటిస్తున్నామా లేదా అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకొని అందరూ కూడా ఆ కోవలో కొంచెం ప్రయత్నం చేసి మంచి పేరని కాదు, సమాజానికి కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఆ దిశలో అందరూ కూడా కొంచెం ప్రయత్నం చేయాలని మనసారి కోరుతుంది సార్. ఇట్లా సంగీత ఉద్యోగాలు అనేక ఉద్యమాలు చేపట్టి మనకు ఇలాంటి ఈరోజు ఇక్కడ ఉన్నాము అంటే వారి యొక్క ఆశయాలు, వారు ఉద్యమం చేసి చట్టాన్ని తీసుకొచ్చింది కాబట్టి మనం ఈరోజు ఇక్కడ ఉండగలిగాము. వారికి అడుగుజాడలు నడుచుకుంటూ వారి ఆశయాలను సాధించుదామని వేడుకుంటూ. ఆయన ఒక నిరక్షరాస్య కుటుంబంలో జన్మించాడు. వాళ్ళ తండ్రి వ్యవసాయదారుల కుటుంబం. ఈయన 9 నెలల ప్రాయంలోనే వాళ్ళ అమ్మ చనిపోవడం జరిగింది. వాళ్ళ నాన్న పెంపకంలో 9వ ఏటనే 7వ తరగతి వరకు కూడా చదవలేదు. ఆయన ఇంట్లోనే చదువుకునేవాడు. అప్పుడున్న బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఎంతో ఇబ్బందులకు గురి అయిన భారతదేశంలో ఉన్న మనం అప్పుడు లేము. ఇప్పుడు ఎంతో స్వేచ్ఛాయుతంగా జీవిస్తున్నాం. అదంతా వాళ్ళ చలవనే. సమాజానికి చేటు చేసే అటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో అస్పృశ్యత అనేది, అట్లాగే ఇతర ఎన్నో సమాజంలో రుగ్మతలు ఉన్నాయి. వాటన్నిటి కూడా రూపుమాపడానికి మరి కొన్ని కులాలు మతాలు తేడాతోని చదువుకోకూడదు, వీళ్ళే చదువుకోవాలి, వాళ్ళు చదువుకోకూడదు అనే ఇటువంటి భావాలు ఉన్న మన సమాజంలో ఇవన్నిటికి కూడా వ్యతిరేకంగా పోరాడినటువంటి మహాత్ముడు ఆయనను కొనియాడడం అనేది మనొక అదృష్టము. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.